వైసీపీ ట్రాప్ లో పడి లక్ష్మీరెడ్డి జైపూర్ జైల్లో ఊసలు లెక్కేస్తుందని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ అన్నారు. ఆమెకు భూమన అభినయ రెడ్డికి పరిచయం ఉందని, రాజకీయంగా తనను దెబ్బతీయడానికే భూమన అభినయ రెడ్డి లక్ష్మీరెడ్డితో తనపై ఆరోపణలు చేయించారని ఆరోపించారు. అభినయ రెడ్డి కాణిపాకం ఆలయానికి వచ్చి లక్ష్మీరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. మార్పింగ్ ఫోటోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఒక టీవీ ఛానల్ తనపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాయని, లక్ష్మీరెడ్డితో పాటు ఆమెకు సపోర్ట్ చేసే ఛానల్ పై కూడా పరువు నష్టం దావా వేస్తానని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. ఈ లక్ష్మీరెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, కేర్ ఆఫ్ అడ్రస్ చిగురువాడ. చాలా మంది ఇష్యూ అయింది కదా, కిరణ్ ఇంట్లో పడుకో, లేదా ఫోన్ ఆపేసి ఒక 10 రోజులు జాలీగా బయటికి వెళ్ళు, లేదా తీర్థయాత్రకి వెళ్ళు, లేకపోతే రెస్ట్ తీసుకో అంటాడు. నా మీద అలిగేషన్ చేసిన మనిషి చాలా గొప్ప వ్యక్తి. ప్రపంచంలో అటువంటి మనిషి మీరు ఎవరు చూసులేని మనిషి, చరిత్ర గల మనిషి. ఆ ఆడది అమ్మాయి కానీ ఆడది. ఆమె చేసిన అలిగేషన్కి నేను దాంకోవాల్సిన అవసరం లేదు, నేను పారిపోవాల్సిన అవసరం లేదు, నేను అస్సలు అజ్ఞానం తెలియాల్సిన అవసరం కూడా లేదు. చూస్తున్నాను, ప్రతిరోజు అందుబాటులో ఉన్నా, ప్రతి లైవ్లు ఇస్తున్నా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నా. ఎందుకు అంటే పాపం అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. ఈరోజు ఆడుంది, జైపూర్ జైల్లో ఉంది. వైసీపీ ట్రాప్లో పడిపోయింది. నా మీద వైఎస్ పార్టీ వాళ్ళు ఈ 4 రోజులకి దాదాపు 75 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారంట సోషల్ మీడియాకి. ఎవరు పోస్టులు పెడితే వాళ్ళకి అంత డబ్బు అంట. యూట్యూబ్ ఛానళ్ళు ఎంత తిట్టితే అంత డబ్బు అంట. ఫేస్బుక్లో ఎవరు తిడితే అంత డబ్బు అంట. అట్లా లెక్కేసుకుంటే 75-80 కోట్లు 90 కోట్లు పెట్టారని చెప్పి ఒక వైఎస్ జగన్ అభిమాని నాకు చెప్పాడు. ఎలక్షన్ ముందు తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, నువ్వు 23 నవంబర్ 5వ తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ రాయల్ గారి సీట్ అనౌన్స్ అయితే మనం అతనికి ఎలా దెబ్బ కొట్టాలి, మొత్తం వ్యూహాత్మకంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయ్ అడుగుతున్నా. సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి అభినయ్ అంటే మాకు అలా తెలుసు. డిప్యూటీ మేయర్ కాకుండా అభినయ్ ఎవరు మాకు ఎవరు తెలియదు, తెలుసు జూనియర్గా మాకందరికి. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెప్తుంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ చెప్తుందా? వీడు ఒక మంచి ఫోటో పెట్టాడు. ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి ఇవన్నీ. కిరణ్ పై కేసు ఏది? కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది. సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏం పని? మీకు ఎంఐకి సంబంధం లేదంటారు. మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్ప ఇంకెవరికి అన్యాయం జరగట్లేదా? ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి టీవీ వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది, 6 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది. నాకు ఏ రాష్ట్రం బంద్ చేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. శర్మిలారెడ్డి, భారతీరెడ్డి కూడా ఈ లక్ష్మీరెడ్డి ముందు తుస్సు. అంత పవర్ఫుల్ క్యాండిడేట్ తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి, లేట్ చిగురువాడ. ఊరు పేరు చెప్పాలి కదా. భూమన అభినయ్ రెడ్డిని, లక్ష్మీరెడ్డికి నీకు సంబంధం లేదా? లక్ష్మీరెడ్డి ఎవరో నీకు 2 సంవత్సరాల ముందు తెలీదా?